పసుపు రైతుల ధర్నాకి మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి కూడా రైతులకు పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడున్న ఎంపీ గారు కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ మా పసుపు రైతులకు ఆశలు చూపి 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 ఇవాళ నిరుత్సాహంగా ఇక వాళ్ళు ఆశలు కూడా వదిలేసుకున్న పరిస్థితి మా పసుపు రైతులకు వచ్చింది. ఇవాళ ఎంపీ గారేమో గత 6 సంవత్సరాల నుండి పసుపు బోర్డు నేను పసుపు బోర్డు వచ్చినాక క్వింటాల్కి 20,000 ఇప్పిస్తా రైతులకు. దాని తర్వాత పసుపు బోర్డు వేస్ట్, అది ఒక అంబాసిడర్ కారు, నేను బెంజ్ కారు తీసుకొచ్చిన వీళ్ళ కోసం స్పైస్ బోర్డు అని. మళ్ళీ స్పైస్ బోర్డు అయిపోయినాక మళ్ళీ ఒకరోజు సడన్ గా గుర్తొచ్చి మళ్ళీ మంచి పసుపు బోర్డు తీసుకొచ్చిన మళ్ళీ ఒకరోజు పసుపు బోర్డు. గొప్పగా అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ గారు విషయం చెప్పింది, యూ కెన్ ఫూల్ ఆల్ ద పీపుల్ a few times, you can fool a few people all the times, but you cannot fool all the people all the time. అది ఎవరికైనా చెప్పాలంటే మా ఎంపీ గారికి చెప్పాలి, అరవింద్ గారికి. అంటే దాని అర్థం ఏంటంటే కొందరిని ప్రతిసారి మనం ఫూల్ చేయవచ్చు, పిచ్చోళ్ళని చేయవచ్చు, అందరినీ కొన్నిసార్లు చేయవచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు చేయని చెప్పి వారికి తెలియదు. ఇప్పటి వరకు 6 సంవత్సరాల వారు ఒకటే ఒక టాపిక్ మాట్లాడినారు, వేరే ఏమి ఎట్లాగో మాట్లాడలేదు. విద్య లేదు, ఆరోగ్యం లేదు, ఏ ఒక్క విషయం మాట్లాడరు. మా పసుపు రైతుల్ని మాత్రం వాళ్ళ ఓట్లు వేయించుకొని వాళ్ళని పాపం మోసం చేసి కంటిన్యూస్ గా వాళ్ళ ఓట్లతోని ఎంపీ అయ్యి మళ్ళీ మొన్న పసుపు బోర్డు అని చెప్పి కొత్త బోర్డు తీసుకొచ్చి ఇవాళ చూస్తే పసుపుకు ధర 8,000 కూడా లేని పరిస్థితి. మా పసుపు బోర్డు రాగానే 20,000 వస్తుందని చెప్పినారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారేమో తప్పకుండా మేనిఫెస్టోలో 15,000 రూపాయలు ఇస్తాం మేము అని చెప్పేసి వారు పెట్టడం జరిగింది. వీరేమో 15,000, వారేమో 20,000 అని చెప్పింది. జనాలను మాత్రము పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారు. దయచేసి వెంటనే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ దయచేసి ఇంకా మా పసుపు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి వేడుకుంటా ఉన్నాను. వాళ్ళు పడ్డ కష్టాలకి రోజు మీరు వాళ్ళకి ఆశ పెట్టి ఇంకా నిరుత్సాహపరుస్తూనే ఉన్నారు. దయచేసి ఇప్పుడన్నా మంచి మనసుతో, గొప్ప మనసుతో వాళ్ళకు రావాల్సిన అందుకు కనీసం 15,000 రాష్ట్ర ప్రభుత్వాన్ని, అట్లానే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పిన 20,000 కాకపోయినా కనీసం 15,000 అన్నా మీరు దయచేసి ఒక్కసారి మీరు ప్రజల తరఫున మీ బూతు పురాణాలు తింటారా, మమ్మల్ని తిట్టుకోండి. ఏమన్నా అంటే బూతు పురాణాలు, పిల్లల్ని రెచ్చగొట్టడం, విద్యార్థుల్ని రెచ్చగొట్టడం, కులము మతము మాట్లాడడం తప్ప సబ్జెక్ట్ లేదు. రైతులకు కావాల్సిన సబ్జెక్టు మాట్లాడొద్దు. మేము సబ్జెక్ట్ గురించి మాట్లాడగానే రేపు పొద్దున కానీ మళ్ళీ వెంటనే బూతు పురాణం స్టార్ట్ అవుతుంది. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, రైతులకు రావాల్సిన 15,000 వెంటనే